ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందంట ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, నిరాశ చెందకమ్మా. రేపు గురువారం రోజున నువ్వు ఎదురు చూసి అతిపెద్ద శుభవార్త వినబోతున్నావు. నా మీద నమ్మకం, భక్తి ఉంటే కనుక వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అనేది మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చూశారు కదండి, 5 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నువ్వు ఏదైతే ఒక పని అని అనుకుంటున్నావో ఆ పని చాలా తొందరగా జరగబోతుంది. రాబోయే సమయంలో, కొద్ది సమయంలో మీరు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అది మీ ఎదురుగా ఉంటుంది. చాలా పాజిటివ్గా మీ భవిష్యత్తు అనేది ఉంటుందమ్మా. మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఉందమ్మా. చాలా రోజుల నుంచి ఏదో ఒక పని అయితే చేయాలి అని అనుకుంటున్నారు. ఆ పని మీరు చేయగలుగుతారు. దానిలో మీరు సఫలతను సాధిస్తారు. నువ్వు ఎక్కువగా నీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా. ఇక రాబోయే రోజుల్లో నీ కెరియర్ చాలా బాగుంటుందమ్మా. ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నావో, దేనికోసం ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా సక్సెస్ అవుతుందమ్మా. అలాగే ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా తల్లి, అంతా కూడా పాజిటివ్గా ఉంటుందమ్మా. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది తప్పకుండా నీకు అనుకూలంగా ఉంటుందమ్మా. మీరు ఇప్పుడు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనిని శాంతంగా చేయండి. అలా చేయడం వలన మీకు రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుందమ్మా. రాబోయే సమయం అనేది మీకు చాలా చాలా బాగుంది తల్లి. మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దాని మీద మనసు పెట్టి చెయ్యండి. ఇష్టదైవాన్ని ప్రార్థించి చెయ్యండి. తప్పకుండా ఆ పనిలో విజయం సాధిస్తావమ్మా అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు. తల్లి, 2వ నెంబర్ తాకావు కదమ్మా, ఇక నుంచి నీకు మంచి కాలం రాబోతుందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ ఇంట్లో వారితో కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. బ్యాలెన్స్ అనేది లేదు. చాలా పనులు ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. జీవితంలో ఏది అనుకున్నా సరే జరగటం లేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా సరే గొడవలే జరుగుతున్నాయి. మీ రిలేషన్షిప్లో ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు వస్తున్నాయి. మీరు మాత్రం మీ బంధానికి దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదు. వారిని బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు. కానీ మీ ఇద్దరి మధ్య కొన్ని అపార్థాలు అయితే ఉన్నాయి తల్లి. ఆ గొడవలు తొలగిపోయి మీ బంధం బలపడుతుందమ్మా. మీ పార్ట్నర్కి నువ్వు సపోర్ట్ చేస్తావు. అలాగే నీ పార్ట్నర్ కూడా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. అదే ఒకరికి ఒకరు ఇష్టపడిన వారైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అందమైనా సరే కలుసుకుని సంతోషంగా ఉండే సమయం తల్లి ఇది. చాలా మంచి మార్పును చూస్తావమ్మా. మీ జీవితాన్ని పాజిటివ్గా మార్చుకోవటానికి ఆలోచిస్తున్నావు కదమ్మా. చాలా రోజుల నుంచి దీనికోసం ప్రయత్నం చేస్తున్నావు. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి మనసుకి శాంతి లభిస్తుందమ్మా. రాబోయే కాలంలో ఇప్పుడు నువ్వు ఎటువంటి సమస్యలైతే అనుభవిస్తున్నావో ఆ సమస్యలన్నిటికీ కూడా ముగింపు వస్తుందమ్మా. మీ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది తల్లి. చాలా అంటే చాలా మంచి జీవితం నీకు రాబోతుందమ్మా. మీ ఇంట్లో వారికి నువ్వు చాలా సపోర్ట్ చేస్తూ ఉండాలి.
మీ ఇంట్లో వారే కాబట్టి ఏమైనా తెలిసి తెలియక పొరపాట్లు చేసినా నువ్వు క్షమించగలగాలి తల్లి. నీకు నువ్వే నీ బంధాలను మంచిగా మార్చుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న గొడవలనేవి తగ్గిపోతాయమ్మా. ఈ విధంగా కాంప్రమైజ్ అయితే నీ లైఫ్ అంతా కూడా ఎంతో మంచిగా సాగిపోతుందమ్మా. ఇప్పుడు మూడవ నెంబర్ అండి. మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి మీకు ప్రతిదీ కూడా సఫలం అవుతుందమ్మా. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అందులో విజయం లభిస్తుంది. నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైపోయింది తల్లి. నువ్వు ఎటువంటి దిగులు బాధ పడవలసిన అవసరం లేదమ్మా. నువ్వు కోరిన కోరిక నీ కళ్ళ ముందు పెడతానమ్మా. నా మీద నమ్మకం ఉంచమ్మా. నీకు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ మంచి పార్ట్నర్ రాబోతున్నారు. వారితో మీ రిలేషన్షిప్ చాలా మంచిగా సాగుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎప్పుడూ కొనసాగితే మీ జీవితం అంతా కూడా సంతోషకరంగా ఉండబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు లక్కీ డేస్గా ఉన్నాయి తల్లి. మీకు అంతా కూడా చాలా పాజిటివ్గా ఉందమ్మా. మీరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది తల్లి. నా మీద నమ్మకం పెట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా ప్రారంభించండి. అందులో మంచి విజయం సాధిస్తారు అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు నాలుగవ నెంబరు. తల్లి నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది. ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందకరమైన జీవితానికి రేపు గురువారం రోజున తొలి అడుగు పడబోతుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుందమ్మా. ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురు చూశావో వాటికంటే ఎన్నో రెట్లు ఆనందాలు సంతోషాలు చూస్తావమ్మా. బాబా మీరు ప్రతిరోజు ఇలాగే చెబుతున్నారు, కానీ నా జీవితంలో ఏ సంతోషమూ లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక నేను ఎలా బాబా సంతోషంగా ఉండేది అని అనుకుంటున్నావు కదమ్మా. బిడ్డ ఒకటి చెప్పనా, జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకు ఉంటుంది. కానీ మీరు మాత్రం ఆ మూసిన తలుపు వైపు చూస్తూ మీకోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తున్నావమ్మా. నీ మనసులో ఉన్న బాధని పక్కన పెట్టి ఒక్కసారి స్థిమితంగా ఆలోచించు తల్లి. నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. నీ సంతోషానికి ఆనందానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుందమ్మా. ఫ్రెండ్స్, నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు ఐదవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు రాబోయే రోజులని ఎంతో సంతోషకరంగా మారుస్తాను. ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా మారుస్తుంది. ఈ కొత్త సంవత్సరం నుండి నువ్వు ఏది తలపెట్టినా సరే అది విజయవంతంగా మారుతుంది. వరకు నువ్వు పడిన కష్టాలు ఈ నెలాఖరికి లోపుగా ముగిసిపోబోతున్నాయి తల్లి. నీ కన్నీటిని తుడవటానికి సంతోషం అనేది నీ గడప ముందుకు వస్తుందమ్మా. బాధపడకు, చింతించవద్దు. నేను నీ చెంత ఉండగా ఎందుకు చింతిస్తావు? ఎంతో శ్రద్ధగా, ఓపికగా, సహనంతో, నా మీద నమ్మకంతోటి ఇప్పటి వరకు వేచి ఉన్నావు. ఇక మీదట ఎంతో సంతోషంగా గడుపుతావు. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరితో కలిసి ఆనందంగా గడిపే సమయం రాబోతుంది. ఇంతవరకు నా మీద నమ్మకంతో ఉన్నావు. ప్రతి విషయం నాతో చెప్పుకున్నవి నాకు గుర్తున్నాయి తల్లి. ఎన్నోసార్లు నువ్వు కన్నీరు పెట్టుకుంటూ నాతో చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు తల్లి. ఒక సంతోషాన్ని తీసుకువస్తున్నాను. ఈ సంతోషం నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం ఎదురు చూస్తున్నావు. ఆ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది. కొంతమంది నువ్వు పడే సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు ఉన్నారు. వారందరికీ కూడా ఒక గుణపాఠం చెబుతాను. ఎప్పటికైనా సరే వారు నీ దరికి చేరుతారు. వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నిన్ను కాదు అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నీతోనే ఉంటారు. ఆ క్షణం ఎంతో సంతోషిస్తావు, అదృష్టాన్ని పొందుతావు. అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటావు, ఇది కదా సాయి తండ్రి, నా జీవితం ఇలా ఉంటే చాలు బాబా అని నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నీ జాతకం ఎంతో మంచిదమ్మా. మంచి గురుబలంతో పుట్టావు. నీకు నీ గురువు తోడున్నన్నాళ్ళు ఎప్పటికీ కూడా నిన్ను ఓడిపోనివ్వను తల్లి. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న కోరికలు కూడా తీరబోతున్నాయి. మంచి గడియలు కూడా రాబోతున్నాయి.
నీ చెయ్యి హస్తం చాలా మంచిది తల్లి. నీకు సేవ చేసే గుణం ఉంది. ఎప్పటికైనా సరే విజయం సాధిస్తావు. ఇలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటాను. ఏ భక్తుడైతే నా అడుగుజాడల్లో నడుస్తాడో వారి తోడు సదా ఉంటాను. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా, ఎవరైనా నీ వద్దకు వచ్చి అయ్యా అమ్మా అంటే నీకు ఇచ్చే గుణం ఉంది తల్లి. ఇదే కదా నేను ప్రతి భక్తుడిలో కోరుకునేది. ఇలాంటి భక్తుల కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళతాను. ప్రతి జన్మలోనూ వారితోనే ఉంటాను. సదా వారితో ఉండి వారి సమస్యలను నేను మోస్తాను. నీ జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాను. అంతేకాదు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి గల కారణమైన కర్మఫలాన్ని పోగొట్టి నీ జీవితంలో వెలుగుని ప్రసాదిస్తాను. నా మీద నమ్మకం ఉంచు. ఒక్కసారి నమ్మకం ఉంచావు అంటే నేను నీ వెంటే ఉండి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం దేనికోసమైతే భరిస్తున్నావో కేవలం అది నీ కర్మఫలం. ఆ కర్మఫలం తగ్గించటానికి, తొలగించటానికి నేను పడుతున్న కష్టం నీకు తెలియదమ్మా. కర్మఫలం అనేది ప్రతి జీవరాశి భరించవలసిందే. ఎవరూ కూడా తప్పించుకోలేరు. దైవ నిర్ణయం తల్లి ఇది. ఈ దైవ నిర్ణయం నేను కూడా మార్చలేను. నీ సాయి తండ్రి చెప్పే మాటలు సదా జ్ఞాపకం ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా, సహనంతో, ఓర్పుతో మంచి మార్గంలో నడుస్తారు అని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, 5వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. మరి ఈరోజు మన బాబాగారు మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు చెప్పిన మాటలు గుండెల్లో ఉంచుకుని నడుచుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.